శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడన్నాడు జెరూసలేం మత్తయ్య. మనల్ని ఆపేదేవర్రా పవన్ ఉద్దేశించి యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈఓ. 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఒంటిమిట్టలో చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరి ఉన్నారు శ్రీరాముడి విగ్రహం. ఆధ్యాత్మిక పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు వేస్తోంది. ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకున్న ఒక దురదృష్టకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదనే కారణంతో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆఫీస్ గదిలోకి పిలిచి ఇష్టం వచ్చినట్లు శారీరకంగా శిక్ష విధించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ విద్యార్థులను కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా విద్యార్థులు భయపడుతున్నారని ఉపాధ్యాయుడిపై డీఈఓకు ఫిర్యాదు చేయగా డీఈఓ ఎల్ రాము ఫిర్యాదుపై స్పందించి గణిత శాస్త్ర ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మా పిల్లలు ఇద్దరు కట్లకుంట గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అయితే మా పిల్లలు మన నోట్స్ రాయనందుకు అది మన మ్యాథ్స్ టీచరు ఘోరంగా కొట్టింది సార్. నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. ఇష్టం వచ్చినట్టు ఎటు దొరుకుతూ అడ్డు కొట్టిండు. మా నడుపై కొంచెం హెల్త్ బాగుండదు. మా చిన్నపై అడ్డుకున్నాడట. సార్ అక్కడ మా అన్న కొద్దిగా హెల్త్ బాగుండదని అంటే అయినా కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎటు దొరుకుతాడు కొట్టి ఇట్లా గొంతు విసికి పైకి లేపి కిటికీ అంటూ పెట్టినట్టు మరి ఘోరంగా కొట్టిండు. ఇప్పుడు కొట్టిరని నాకు ఫోన్ చేసిన తర్వాత హెచ్ఎం గారికి ఫోన్ చేసిన. హెచ్ఎం సార్ గారికి ఫోన్ చేస్తే హెచ్ఎం గారు ఏమన్నారంటే నేను డీఓ మీటింగ్లో ఉన్నా, నేను లేను, నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత ఘోరంగా కొట్టారు, మరి సార్ని తీసుకొని చక్కగా స్టేషన్కి రండి, మా పిల్లల్ని తీసుకొని నేను స్టేషన్ వస్తున్నా అని చెప్పిన. నేను తర్వాత మాట్లాడతాను హెచ్ఎం సార్ అన్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేపట్టింది. రాష్ట్రంలోని ఎస్సీ సబ్ ప్లాన్ ఈజీఎస్ నిధుల జగిత్యాలకు మంజూరు చేయడం జరిగింది. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం, పశు వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు అనేక కారణాలున్నాయని, కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయడం అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లల్లా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత, వ్యవసాయ యాంత్రీకరణ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. సార్ ఇక్కడ ఒకసారి
ఇవ్వండి ఒకటి సార్ 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 ఇక్కడ ఒకసారి ఓకే సార్ ఇంకా సార్ సార్ ఇక్కడ ఒకసారి అన్న ఒకసారి ఇక్కడ చూడండి అందరు ఓకే సార్ కొంచెం సైడ్ జరగండి ఒకసారి సార్ ఓకే సార్ అదేవిధంగా ఈరోజు వెల్దుర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో ఇంత వర్షం ఉన్నా కానీ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారికి, ఎంపీటీసీ శంకర్ గారికి, ఉప సర్పంచ్ రాజు గారు, మిగతా వార్డు మెంబర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు, సభ్యులందరికీ, గ్రామస్తులకు, మా మహిళా సంఘ సోదరులకు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మన గౌరవ జిల్లా అధికారైన ఈ గారికి, డిఈ గారికి, ఇంకా ప్రభుత్వ పక్షాలను అందరికీ, ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వారందరికీ, అదేవిధంగా ఈ ఒక పండగ వాతావరణం ఇక్కడ వెల్దుర్తిలో జరుగుతున్న సందర్భంలో పక్క గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, సర్పంచులు, మాజీ మార్కెట్ చైర్మన్ అన్న దామోదర్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, ప్రకాష్ గారికి, బాలముకుందం గారికి, ఈ ఊరు మనమాడు మా తిప్పనపేట మాజీ సర్పంచ్ గంగాధర్ గారికి, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలో నాయకులు వచ్చారు, వారందరికీ, మరి ఈ బిల్డింగ్ కూడా కట్టిన మా యువ ఇంజనీర్ వంశీకి, గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు. మరొక్కసారి వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వెల్దుర్తి గ్రామానికి చాలా పేదవాళ్ళకు చాలా లాభమైంది. రైతులకు రైతు బంధు 5,000 నుంచి 6,000 పెంచిచ్చారు. ఇట్లా ఒకటొకటిగా జరుగుతూ ఇందిరమ్మ ఇళ్ళ వరకు కూడా వచ్చింది. కొద్దిగా యూరియా కష్టాలు వచ్చినాయి, అయినా కానీ అందరికి అందినాయి. దానికి కారణం మన అందరికి తెలుసు, యుద్ధం, విదేశాల్లో అక్కడ యుక్రెయిన్ యుద్ధం అవుతుంది, ఇరాన్ దగ్గర యుద్ధం అయింది, పాకిస్తాన్తో మనకు యుద్ధం అయింది. యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, మనం నేను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం, ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి, అందినాయి, అవి బయటకెళ్ళి రావాలి, మనం కూడా ఇద్దాం, పడవలలో వస్తున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పటికే 3 పంటలు అయిపోయినాయి, 4వ పంట. కాబట్టి 4వ పంటకి ఎందుకు వచ్చిందంటే అది కారణం, అది ఒక్కటి తప్ప వేరే ఎలాంటిది కూడా లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, మన వెల్దుర్తి అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది. మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు, దానికి కూడా నా సహకారం ఉంటుంది. చాలా మంచి వాతావరణం ఉన్నది. 2-3 ఊర్లు పోయి అక్కడ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొన్ని తీవ్రమైన పదాలను వాడుతూ ఆయనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. యూరియా, డయేరియా, కలరా ఏది ఏమైనా పర్వాలేదురా, మనల్ని ఆపేది ఎవర్రా, 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనరా అని ఆమె ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అంతేకాదండి పీపీపీ గారు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో పాటు ఫెయిల్డ్ కూటమి అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆమె ఈ విమర్శలు చేసినట్టు స్పష్టమవుతోంది. ఓటుకు నోటు కేసు ముద్దాయి సంచలన ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసిందన్నారు మత్తయ్య. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో A4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు గురించిన వివరాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో తాను అప్పట్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేశారని మత్తయ్య చెప్పారు. తాను సరెండర్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని, అదే జరిగితే ఏసీబీ ఆఫీస్లోనే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారని ఆమె చెప్పారన్నారు. దీంతో తాను వెనక్కి తగ్గానని, అనవసరంగా ఒక ప్రాణం పోవటానికి తాను ఎందుకు కారణం కావాలని భావించానని మత్తయ్య పేర్కొన్నారు. వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు నుంచి తను తప్పించుకోవాలని, తను తప్పు చేసినప్పుడు కూడా నాకేం తెలియదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరి నువ్వెందుకు ఉంటా తిరుగుతున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, లేదా నీకు ఇస్తాను ప్యాకేజ్ చేయలేదా, లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించు టీకారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్యని సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితో గీతారెడ్డి తోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తితో మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో 2-3 మద్దతుతో వచ్చింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ, అదేవిధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా కుమ్మక్కయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలంలో ఎంతో పనిచేశారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది. ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై సర్వేలు చేస్తున్నాం. అందులో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్. మీడియాతో చిట్ చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని రామ్లింగంపల్లి గౌస్
కొండపల్లి గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. పోచంపల్లి పట్టణంలోని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగాలే ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చాం, వారు ఇవ్వలేదు, మేమిస్తే సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు ముంచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. వచ్చినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులలో ముంచిపోయి పాలన అయినా కూడా ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారు, సన్న బియ్యం మొదలైనవి, ఏ దేశంలో ఎవరిస్తలేదు. మళ్ళీ అట్నే ఇందిరా మిల్లు మొదలైనవి. అవునా? సో ఇన్ని జరుగుతున్నాయి. మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి? చిన్న ఊర్లో 500 వచ్చినాయి కదా. ఇప్పుడు స్లాబ్ ఉన్నది కొంచెం ఆగుతుంది, అది డైరెక్టర్ దగ్గర ఉంది. ఎవరు మన హౌసింగ్ డైరెక్టర్ ఎండి గౌతమ్ దగ్గర ఉన్నది, ఆయన దగ్గర ఉంటే అయిపోతుంది. అది స్లాబ్లు ఉన్న వాళ్ళు కూడా కన్సిడర్ చేయమని చెప్తున్నాం. అయితే పెన్షన్ల కాడికి వస్తే జ్వరం ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది. నేను అనుకుంటే తొందరలో ఆ పెన్షన్లు కూడా మొదలైనప్పుడు మీరు అప్లై చేస్తారు. కొంత టైం పడుతుంది. అయితే మన ప్రభుత్వం అన్ని చేసుకుంటూ పోతున్నాం. అవి కూడా మొదలు పెడతాం. టీఆర్ఎస్ ప్రభుత్వము 2000 అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదు. 2022లో పరీక్ష పెడితే ఆ పేపర్ లీక్ అయింది, ఇవ్వలేకపోయారు. 2023లో మళ్ళీ పరీక్షలు పెట్టిర్రు. అప్పుడు కోర్టు వీళ్ళు చక్కగా చేయక కోర్టు అడ్డంకి వచ్చింది, అప్పుడు ఇవ్వలేకపోయారు. మన ప్రభుత్వం వస్తూనే 2024లో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం, పరీక్ష పెట్టినాం. మన మార్చిలో రిజల్ట్ వచ్చింది, మొన్న జూన్లో దాన్ని ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి ఏ శాతగానే టీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని అడ్డంకి క్రియేట్ చేసి అడ్డం వచ్చే సమస్య క్రియేట్ చేస్తారు. తెలంగాణ యువతకు మొదటిసారి 563 గ్రూప్ 1 పోస్టులు వస్తుంటే కేటీఆర్ అబద్ధాలు మాట్లాడతాడు. 3 కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇట్లా మళ్ళా చేసి కోర్టుకు పోతే కోర్టు నిజంగా జడ్జి దాన్ని ఇది ఒక సందర్భంగా వాటిని ఆపేసే కార్యక్రమం చేశారు. మళ్ళా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళా కోర్టుకు పోయి బెంచ్కు పోయి దాన్ని మళ్ళా ప్రభుత్వం పక్షాన తెలంగాణ యువత పక్షాన ఈ 563 ఎవరైతే ఎన్నికైనరో వాళ్ళ పక్షాన నిన్న కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం నిన్ననే మొదలుపెట్టింది, రాగానే ఇచ్చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. మనమేమో గిట్లా చేస్తుంటే ఈ కేటీఆర్ వీళ్ళేమో దొంగ మాటలు అన్ని అడ్డం పడే మాటలు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు ముంచిర్రు, ఇంకా నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఎప్పుడు బాగా చేస్తారంటారు. అది కూలిపోయింది మొత్తం. ఓ ఇల్లు అంటే ఓ గోడ కుంగితే కూడా కట్టొచ్చు, గోడకు పర్రె పెట్టినా ఓ పిల్లరు కుంగినా ఏం కాదు. ఓ ప్రాజెక్టు 1,00,000 క్యూసెక్లు నింపే ప్రాజెక్టు కూలిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడన్నాడు జెరూసలేం మత్తయ్య. మనల్ని ఆపేదేవర్రా పవన్ ను ఉద్దేశించి యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈఓ. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.